ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై విజిలెన్స్ నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. వీసీగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం, నిధుల అక్రమ వినియోగం, నిబంధనలకు విరుద్ధమైన నియామకాలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి అంశాలపై విచారణ జరిపినటువంటి విజిలెన్స్ శాఖ ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఏసీబీతో అక్రమాస్తులపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దాదాపు 10.60 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు జరిగినట్లుగా నివేదికలో పేర్కొంది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయకిరణ్ గారు, నమస్తే అండి. వైసీపీ అధికార ప్రతినిధి మొయినుద్దీన్ గారు, నమస్తే అండి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టేట్ మైనార్టీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు, నమస్తే సార్. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు, నమస్తే అండి, వెల్కమ్ ఆల్. సార్, కృష్ణాంజలి గారు, ఈ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి విజిలెన్స్ నివేదిక సిఫార్సు చేసింది అంటున్నారు. ఆయన పదవి విరమణ గడువు కూడా వచ్చేసిందని అంటున్నారు. మేబీ ఈరోజు లాస్ట్, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కానీ, కాబట్టి కావాలని ప్రభుత్వం ఆయన పదవి విరమణ రోజే ఈ రకమైనటువంటి సస్పెన్షన్కి సాహసం చేస్తుందని చెప్పేసి వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, వైస్ ఛాన్సలర్కిను మీకేంటి సంబంధం అసలు అనేది ఒక బేసిక్, దాన్ని ఎందుకు మర్చిపోతారో అర్థం కాదు. అంటే ఏదైతే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఈ ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, అప్పట్లో చూసాం మనం, ఇక్కడ రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కూడా కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శించి స్వామి భక్తిని ప్రదర్శించారని చెప్పేసి, వెరీ అన్ఫార్చునేట్. జేఎన్యూ లాంటి యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాల్లో ఒక పొలిటికల్ ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో పాలిటిక్స్లో పాల్గొంటేనే చాలా రకాల శుద్ధులు చెప్తుంటారు కొంతమంది. ఏంటి, విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఏంటి, స్టూడెంట్స్ చదువుకోవడానికి కదా ఇక్కడికి వచ్చేది, రాజకీయాలు చేయటానికా, అర్బన్ నక్సల్స్, లేకపోతే తుకడే గ్యాంగ్ అని ఫ్యాన్సీ నేమ్స్ చెప్పి ఒక రకమైనటువంటి జనాల్లో వ్యతిరేక భావాన్ని తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది చాలామంది కూడా. ఏదైతే రాజకీయాలు విశ్వవిద్యాలయాల నుంచే పుట్టాయి, లేకపోతే రాజకీయ నాయకులు ఈ దేశంలో కనుక మొదటి నుంచి చూస్తే స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి కూడా ప్రముఖ నాయకులు, జాతీయ నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా విశ్వవిద్యాలయాల నుంచే వారి రాజకీయాలు మొదలయ్యాయని చెప్పేసి అక్కడి నుంచే రాజకీయ నాయకులు తయారయ్యారన్న ఒక బేసిక్ అండర్స్టాండింగ్ను కూడా మర్చిపోయి ఇప్పుడు వచ్చి స్టూడెంట్స్ ఉన్నది ఓన్లీ చదువుకోవడానికి మాత్రమే, వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళు వాటిలో రాజకీయాల్లో తలదొరచకూడదని చెప్పేటటువంటి కొంత టైమ్స్లో కూడా మనం ఉన్న ఆ సందర్భంలో ఏకంగా విశ్వవిద్యాలయాల యొక్క వైస్ ఛాన్సలర్సే ఒక పార్టీ భుజాన వేసుకొని పార్టీని, ఆ పార్టీల యొక్క నాయకుల యొక్క విగ్రహాలు పెట్టుకోవటాలు, ఫోటోలు పెట్టుకోవటాలు ఆఫీసుల్లో, అంతేకాకుండా ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అఫీషియల్గా పాల్గొనేలాగా వారి కింద ఉన్నటువంటి అధ్యాపక బృందాన్ని కానీ లేకపోతే స్టూడెంట్స్ని కానీ ప్రోత్సహించడాలు, ప్రేరేపించడాలు, ఇంకా మాట్లాడితే ఆర్డర్స్ పాస్ చేయటాలు జరిగినటువంటి పరిస్థితిని ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంతో కొంత కనపడుతుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అన్నీ కూడా వదిలేసి, ఒక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలరు బాగుండదేమో చూడటానికి అని చెప్పేసి కూడా అటువంటి వాటిని కూడా పక్కన పెట్టేసి కార్యకలాపాలు చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. దాంట్లో ఒక అడుగు ఆంధ్ర యూనివర్సిటీ యొక్క పేరు కూడా గట్టిగా మారుమోగింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గతంలో పనిచేసినటువంటి ప్రసాద్ రెడ్డి మీద ఒక్క రాజకీయపరమైనటువంటి అంశాలు అయితే కనుక ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి వ్యవహారం అనొచ్చు, లేదంటే కనుక వైసీపీ వెంటనే చేసేటటువంటి ఆరోపణ ఏంటంటే రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్య, కూటమి ప్రభుత్వం రాగానే ఇటువంటి కార్యక్రమాలకు పూనుకుంటోంది, రెడ్ బుక్ రాజ్యాంగం, బ్లా 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 చాలా మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు విజిలెన్స్ నివేదిక చెప్పింది
రాజకీయపరమైనటువంటి అంశాలు చాలా తక్కువ. కానీ ఆయన తన హయాంలో అవినీతి కార్యక్రమాలకు కూడా పాల్పడ్డాడు, నియామకాల విషయంలో కూడా అవకతవకలు పాల్పడ్డాడని చెప్పేసి అడ్మినిస్ట్రేటివ్ లూప్ హోల్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎరోనియస్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఈ నివేదికలో పొందుపరచబడ్డాయి. ఆయన మీద ఇంకా మాట్లాడితే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ ఆప్షన్ కూడా ఆలోచించాలని చెప్పేసి సిఫార్సు చేసినట్లుగా అర్థమవుతుంది. సార్, యువర్ టోటల్ అబ్జర్వేషన్ పర్టికులర్లీ ఆన్ దిస్ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ఇష్యూ. మీరు అప్పట్లో చూసుంటారు, రకరకాల సందర్భాల్లో ఆరోపణలు వచ్చినాయి. దానికి వాటికిను ఈ రకమైనటువంటి ఆయనకున్న పొలిటికల్ ఇంక్లినేషన్కి ఈ రకంగా చెలరేగిపోయి అక్రమాలకు కూడా పాల్పడటానికి ఏమన్నా అవినాభావ సంబంధం డైరెక్ట్గా ఉండే అవకాశం ఉందా? అందరికీ నమస్కారం. నా మాట క్లియర్ గా ఉంది కదండి? ఓకే. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసినటువంటి ప్రసాద్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్నే ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహించడానికి ఎవ్వరికి అభ్యంతరం లేదండి. అది వాళ్ళ ఇష్టము. ఆయన బయటికి వెళ్ళి ఏమైనా చేసుకోవచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ ఆయన వీసీ ఆఫీసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కింద మార్చాడు. ఇదొక్కటే కాదండి, ప్రభుత్వానికి సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఉత్తరాంధ్ర ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేసేటువంటి విషయంలో కూడా ఎవరైతే వీసీ దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక నమస్కారం చేసి నాకు ఇది కావాలండి, నాకు ఈ నామినేటెడ్ పోస్ట్ కావాలి అని అంటే ఆ నామినేటెడ్ పోస్టులని ప్రభుత్వంలో ఆయన సిఫార్సు చేస్తే ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు వేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఒక రాజ్యాంగేతర శక్తిగా ప్రభుత్వంలో ఆయన నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు వదిలిపెట్టేసి ఒక విశ్వవిద్యాలయంలో రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తూ అవంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన అభిమానం ఉంటే బయట ఏమైనా చేసుకోవచ్చు, కానీ అలాగా విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం అనేటువంటిది అభ్యంతరకరమైనటువంటి అంశం. ఈ అభ్యంతరకరమైనటువంటి అంశాల మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ యువగళం పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో నారా లోకేష్ ఒక స్పష్టమైనటువంటి ప్రస్తావన కూడా చేశారు. ఇప్పుడు నారా లోకేష్ యువగళం అనగానే మనకు గుర్తొచ్చేటువంటి అంశం ఏంటి? రెడ్ బుక్. రెడ్ బుక్ లో ప్రసాద్ రెడ్డి పేరు చేర్చబడింది. ఈయన ఈ విధంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడమే కాదు, ఈ విధంగా వీసీ పోస్టును అడ్డం పెట్టుకొని అక్రమాలు చేసి అవినీతి చేసి ప్రజాధనాన్ని లూటీ చేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రసాద్ రెడ్డిని తన పదవి నుంచి తొలగించడమే కాదు అరెస్టు చేస్తాం అని కూడా రెడ్ బుక్ లో ఆయన పేరు ప్రస్తావన చేసి మరి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది నారా లోకేష్. మరి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాడు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఎవరైతే పాత వీసీలందరూ ఉన్నారో వాళ్ళందరినీ రాజీనామా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం, అందరు రాజీనామాలు చేయటం, తర్వాత కొత్త వీసీల నియామకం, ఇవన్నీ కూడా దాంట్లో క్రమంలో ఏమి ప్రసాద్ రెడ్డి రాజీనామా వెంటనే చేయలే. అతను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 నెలలు కొనసాగినటువంటి పరిస్థితి కూడా ఉంది. వీసీగానే కొనసాగాడు. మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది వెళ్ళి ఒక ఉద్యమం చేశారండి. ఆ ఉద్యమం ఏంటో తెలుసా? ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తన ఛాంబర్ లో తను ఎక్కడైతే సర్టిఫికెట్లు ఇవన్నీ అందజేసేటువంటి ప్రక్రియ ఇవన్నీ ఉంటుందో తన బ్యాక్గ్రౌండ్ లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని, మరి ఇప్పుడు ఈయన వీసీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలి కదా. ఆ విధంగా అప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోతోనే కొనసాగుతున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఈ విధంగా మరి ప్రభుత్వం మారిందయ్యా గమనించండి,
మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళ ఫోటోలు పెట్టండి అని వీళ్ళు వెళ్ళి ఉద్యమం చేసి అక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయటము, ఆ తర్వాత కూడా ఆయన మీనేమి చర్యలు ఇవ్వండి. ఆయన కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆయన యథాతథంగా తన విధులు నిర్వర్తించడం, వ్యవహారం ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి ప్రక్రియ. మరి ఇప్పుడు 2 సంవత్సరాల 2 నెలల తర్వాత ఈ రోజు ఆయన రిటైర్మెంట్. ఈ రోజు రిటైర్మెంట్ అయిపోతాడు. రిటైర్మెంట్ అయితే హాయిగా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాడు. దీని మీద తెలుగుదేశంలోనూ లేకపోతే తెలుగుదేశం కార్యకర్తల్లోనూ లేకపోతే అంతకుముందు మరి వీళ్ళు పుంకాలుగా అప్పుడు కొన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీసీ అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని మాట్లాడినటువంటి వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీసీ మరి ఆల్రెడీ హాయిగా రిటైర్మెంట్ అయిపోతున్నాడు, ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు, ఏమి లేదు అని అన్న తర్వాత ఇప్పుడు విజిలెన్స్ కు సంబంధించినటువంటి రిపోర్టు బయటకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి మీడియాలో కథనాలు, ఈ మీడియా కథనాలన్నీ ఎలా ఉంటాయో తెలుసు కదండి సురేష్ గారు. ఎవరి మీద అయితే ఇది ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాడు, ఈయన ఆఫీసర్ ఇలా చేశాడు, అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు అని చెప్పేసి పుంకాలు మీడియాలో వీళ్ళు లీకులు చేస్తారు, రాస్తారు, ఇవన్నీ చేస్తారు. ఈయన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా వచ్చాయి. అన్ని వాస్తవమే, లేనిపోయి రాస్తున్నారని కాదు ఇక్కడ. మరి అన్ని చేసి ఏం చేశారయ్యా? ఇప్పుడు కొండంలోవి ఎలకను పట్టారు. 2 సంవత్సరాలు 2 నెలల తర్వాత వీసీని నిన్న పాలక మండలిని అత్యవసరంగా ఏర్పాటు చేయటం, ఆ తర్వాత వీసీని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఓహో మేము సస్పెండ్ చేశాం అని చెప్పి సస్పెన్షన్ వల్ల ఇప్పుడు వచ్చేది ఏంటి? ఆయనకి వచ్చేటువంటి పెన్షనో లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్సో లేకపోతే ఇవేవో రావో లేకపోతే కేసులు బస్సులు ఉంటాయని అనుకుందాం సపోజ్. నాకు తెలిసి వీసీకి సంబంధించి మినిమం గా 100 కోట్లు సంపాదించాడు అనేది ఒక ఆరోపణ. నాకు తెలిసినటువంటి అంశాల మీద నేను కొన్ని వీటి మీద పరిశీలించినటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లో 10 కోట్లు బిల్డింగ్లకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ మిగతా విషయాల్లోనూ కొన్ని రిక్రూట్మెంట్లకు సంబంధించినటువంటి విషయంలో 2 కోట్లు 3 కోట్లు తర్వాత కళాశాలకు సంబంధించి ప్రొఫెసర్లు తీసుకొచ్చి రిజిస్టార్లకు పెట్టటాలు, ఇవన్నీ అక్రమాలు, ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో. ఇప్పుడు ఆయన్ని రిటైర్మెంట్ అప్పుడు సస్పెన్షన్ చేసి కంటి తుడుపు చర్యగా ఏం చేసి సాధించేది ఏం లేదు. ఎప్పుడో ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన రిపోర్టు ప్రభుత్వం వచ్చిన 2-3 ఏళ్లలోనే ఈ విధంగా దర్యాప్తు జరపవచ్చు, ఆ దర్యాప్తు సంబంధించిన రిపోర్ట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏసీబీకి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు కన్నా చేసి ఆయన మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టి వీటి మీద అరెస్టులు చేసేటువంటి అవకాశం కూడా ఉందండి ఈ ప్రభుత్వానికి. కానీ ఈ ప్రభుత్వము చేయలే. మరి ఎందుకు చేయలేదు? మరి రెడ్ బుక్ లో ఉంది ఆయన పేరు, ఆయన చేసి అన్నటువంటి అక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళనే కార్యకర్తల వేధింపులు వ్యవహారం ఇవన్నిట్లో కూడా మరి ఈ ప్రసాద్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి వ్యవహారం ఇన్నున్న తర్వాత మరి ఆయన సాఫ్ట్ టార్గెట్ అయినటువంటి పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వానికి. ఎందుకు ఏం చేయలేనటువంటి పరిస్థితి. వీళ్ళు పుంకాలు రాస్తారనేటువంటి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రతి దాని మీద పుంకాలు రాయటం, మీడియాలో కథనాలు రాయటం. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళు పుంకాలు అన్ని రాస్తారండి. అన్ని చేశాడు ఇన్ని చేశాడు అని మీడియాలో రాయిస్తారు. దీని టార్గెట్ ఏంటో తెలుసా అండి? నాకున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక కోపం ఒకటి నేను చెప్తాను. అదేంటి అని అంటే ఎందుకు అనే నా ధర్మాగ్రహం ఏంటి అనేది కూడా చెప్తాను నేను ప్రజల తరపున. ఏంటి అని అంటే ఈ పుంకాలుగా రాయించేసి ఇదిగో జగన్మోహన్ రెడ్డి, ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అక్రమాలు చేసింది, అక్రమాలు చేయించింది, ఇదిగో ప్రసాద్ రెడ్డి, ఇదిగో ఇంకొక ఆయన, ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ లేకపోతే పిఎస్ఆర్ అని వీళ్ళందరూ చేశారు. చేసి వాళ్ళ మీద ఎంత మేరకు అని అంటే ఈ ప్రచారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ పరమైనటువంటి ప్రచారానికి తప్ప ఏమైనా చర్యలు ఉంటున్నాయా అండి? ఎందుకు అనంటే ఇప్పుడు నేను ఈ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి దీంట్లోనే మరి ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడి 10 కోట్లు లేకపోతే 15 కోట్లు 20 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారు అని అనుకుందాం. ఇది కేవలం అధికారిక లెక్కలే. నాకు తెలిసేది 100 కోట్ల కుంభకోణం జరిగింది. ఇవన్నీ ఏంటి? ఎవరి ధనం ఇది? ప్రజలకు సంబంధించినటువంటి ధనం. ఈ ప్రజాధనానికి సంబంధించినటువంటి దోపిడీ చేసినటువంటి ప్రసాద్ రెడ్డి మీద మీ చర్యలకు సంబంధించినటువంటి విషయంలో
ఈ రోజున చివరి రోజున ఏదో సస్పెండ్ చేసి కంటి తుడుపు చర్య కింద ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేసింది ఇది చేశారు, మీ రాజకీయ పరమైనటువంటి టార్గెట్ ను మీరు రీచ్ అవుతున్నారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో, ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి విషయంలో, క్రిమినల్ చర్యలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ప్రభుత్వము ఏం చర్యలు తీసుకుంటుంది? ఏ విధంగా వాళ్ళని లైబుల్ చేసి ఈ రోజున నేరస్తులని జైలుకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తుంది? ఈ విషయంలో ప్రభుత్వానికి లేదండి, నో బాదర్. వాళ్ళకి ఇది కాదు కావాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం మాత్రమే, అంతే తప్ప నేరస్తులు లోపలికి పంపించడం ఇవన్నీ కాదు. నేను పలు సందర్భాల్లో చెప్పాను. అసలు ఇది నారా లోకేష్ డిపార్ట్మెంటు, ఇంతకన్నా చేతకాని వ్యవహారం ఇంకేమన్నా ఉందా అని నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేను పదే పదే చెప్తున్నాను, రోజు మాట్లాడతాడండి, రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, రోజు మాట్లాడు. నేను నేరస్తులతో రాజకీయాలు చేయాల్సి వస్తుంది, గొడ్డలి పార్టీ, జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు అని మాట్లాడతాడు. నువ్వు నేరస్తుడు ఎందుకు బయటకు ఉన్నాడయ్యా? నువ్వు లాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందయ్యా అంటే చంద్రబాబు నాయుడు. మరి నేరస్తులను మరి నువ్వు జైలుకు పంపిస్తావా అంటే, నాకు పంపించడం ఒక అరగంట పనే, నేను పంపించను, నేను రాజకీయ కక్ష సాధింపు పాల్పడు. నువ్వు రాజకీయ కక్షల గురించి ఎవరు చెప్తున్నారు? నువ్వు ప్రజాధనాన్ని లూటీ చేసావని కదా ఆయన నువ్వన్నీ చెప్పింది 5 ఏళ్ళు. మీరు చెప్పినటువంటి వ్యవహారంలో దీంట్లో నిజాయితీ ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి, కూటమి ప్రభుత్వానికి. మీ రాజకీయ లబ్ధి, మీ రాజకీయ పరమైనటువంటి టార్గెట్లు, రాజకీయ పరమైనటువంటి ప్రచారం తప్ప ఏముందని అడుగుతున్నాను. వీసీ ప్రసాద్ రెడ్డిని ఏం చెయ్యగలిగారు అని అడుగుతున్నాను. ఈ రోజున కేవలము సస్పెండ్ చేసి ఈ రోజున కంటి తుడుపు చర్య కింద మాట్లాడేటువంటి పనికి మాలిన ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం, చవట ప్రభుత్వం ఇది. ఎందుకు నేను ప్రజల తరపున అనేది ధర్మాగ్రహం ఇది. ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు దోచుకుంటే మీరు ఎందుకు ఈ చర్యలు తీసుకోలేకపోయారని నేను అడుగుతున్నాను. మీరే సార్, మీకే మీ దగ్గరికి వస్తున్నాం విజయకరణ్ గారు. మీకే నిజంగానే ఈరోజు జూలై 31వ తారీఖు ఆయన పదవీ విరమణ తేదీ అంట. ఆయన గుర్తు చేశాడా లేకపోతే మీకే గుర్తొచ్చిందా? విజిలెన్స్ రిపోర్టు కోయిన్సిడెంటల్గా కాకతాళీయంగా కరెక్ట్గా అదే రోజే రిపోర్ట్ రెడీ అయిందా? లేదంటే కనుక అసలు విజిలెన్స్ జరిగిందా? ఎంక్వైరీ జరిగిందా? లేకపోతే తూతూ మంత్రంగా బయట పెట్టారా? అందు గురించి అనుకుంటా కృష్ణానీల్ గారు అంటున్నారు, అనఫీషియల్గా 100 కోట్ల రూపాయలు ఉంటుంది, తూతూ మంత్రంగానే జరిపించినట్టున్నారు ఎంక్వైరీ. అందు గురించి ఏదో చివరిలో లాస్ట్ మినిట్లో ఆన్ రికార్డు ఉన్నది 10 కోట్లు ఏదో పెట్టినట్టున్నారు. సరే, 1 కోటి రూపాయలన్నా 10 లక్షలైనా 10 రూపాయలైనా అవినీతే. బ్లేటెంట్గా ఇతను అలాగే కొంతమంది ఆ టైంలో కొన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఒక పార్టీ కార్యకర్తగా లేదంటే ఇంకా మాట్లాడితే ఒక వాలంటీర్లుగా పనిచేస్తే కళ్ళకు కట్టినట్లు అనేకమైనటువంటి ఆరోపణలు, అలాగే మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే ఒక తెంపరితనం. ఇప్పుడే కదా చెప్పారు, నాకు తెలుసు. ఈ క్యాండిడేట్ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆ ఛాంబర్లు నువ్వు కావాలంటే ఇంట్లో పెట్టుకో, లేకపోతే నీ పూజ గదిలో పెట్టుకో, లేకపోతే రోజు నీ తలకోడి తగిలించుకుని మాస్క్ తగిలించుకొని తిరుగు. అంబటి రాంబాబు ఒక స్టిక్కర్ తగిలించుకొని తిరుగుతుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఫోటోని, అట్టాగు నీ మొహాని కోడి తగిలించుకొని తిరగమని ఎవడొద్దన్నాడు ప్రైవేట్ టైంలో? వీడనే అంట. దో ఐ గాట్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ అకాడమిక్స్ అండ్ యూనివర్సిటీస్, నేను ఈ రోజుకి చదువుతాను, చదువంటే నాకు ఇష్టం, ఇంట్రెస్ట్ కూడా. బట్ ఇటువంటి వాళ్ళని అలాగే మాట్లాడాలి, అప్పుడే దీంట్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీ బయటకు వస్తుంది. ఇలా ఎలాగైతే కృష్ణానీల్ గారు ఇప్పుడు కాస్త కటువుగానే మాట్లాడారో అలా మాట్లాడితేనే, మాట్లాడినా కూడా చలనం రావట్లేదు ఈ ప్రభుత్వానికి. నిన్న చూస్తే ఒక మీకున్నటువంటి ఆ రకమైనటువంటి నిర్లిప్తతకి పోలీసులు, ఆడపోలీసులు, కొత్తగా సర్వీసులోకి వచ్చినటువంటి ఎస్ఐలు, సిఐలు వారి రక్షణకి దాన్ని ఏమంటారు, ఇది లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా పోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇది మీ ప్రభుత్వం యొక్క చేతకాంతనం అని అనాలి ఇంకా మాట్లాడితే. రెండోది, ఇప్పుడు ఈ క్యాండిడేట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోటోను కూడా మార్చడానికి ఇష్టపడలేదు అని అట్లాగే కంటిన్యూ చేశాడంటే అతని ధైర్యానికి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మీ ప్రభుత్వం ఏమన్నా మెచ్చుకొని ఇప్పటి వరకు చూసి చూడనట్లు వదిలేసిందా? నాకు తెలిసినంత వరకు విశ్వవిద్యాలయాలకి ఛాన్సలరు గవర్నర్ గారు, ఇంకా మాట్లాడితే ఆయన ఫోటో పెట్టుకోవాలి. ఎవడు మారినా మారకపోయినా కానీ గవర్నర్ గారు ఫోటో అనేది ఆ రోజుకి ఎవరుంటే ఆయనే దానికి హెడ్. కాబట్టి వీళ్ళంతా వైస్ ఛాన్సలర్లు కదా, ఛాన్సలర్ ఆయన కదా. మరి ఏకంగా
ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి హెడ్స్ చైర్, సీఎం చైర్ అవ్వచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం చైర్ అవ్వచ్చు. లేదు నీకు అసలు ఇష్టం లేదు, ఛాన్సలర్ ఫోటోని పెట్టుకో, గవర్నర్ ఫోటో, అది కూడా పెట్టకుండా ఇంత తెంపరితనంతో ప్రవర్తించినటువంటి అతని పట్ల మరి ఈ ఉదాసీన వైఖరిని ఎలా సమర్థించుకుంటారండి కిరణ్ గారు? సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్, ఇక్కడ మేము సమర్థించుకోవటం లేకపోతే ఆయన పైన కక్ష సాధింపు, లేదా ఆయన్ని 2 సంవత్సరాలు పట్టింది రిపోర్ట్ రావటానికి, ఊరికే మాటలు చెప్తున్నారు, ఏం చేయట్లేదు అంటే, ఇంకా అంటే ధర్మ ఆగ్రహం కూడా కృష్ణాన్న చూపించారు. ధర్మ ఆగ్రహమే అన్న దాంట్లో ఆగ్రహంలో పాయింట్ ఉంది, దాన్ని మనం ఏం కాదనలేం. కానీ ఇక్కడ మన వ్యవస్థలో ప్రతిదానికి ప్రొసీజర్ ఉంటుంది. మనకి అతను నచ్చలేదు కాబట్టి అతను వైసీపీ కార్యకర్తలాగా పనిచేశాడు, వైస్ ఛాన్సలర్ గా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా. అతను ఎవరండి మాకు నచ్చడానికి నచ్చకపోవడానికి? అతను మాకేమైనా చుట్టమా? మాకు కావాల్సింది ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మాత్రమే అక్కడ ఉండాలి ఆ చైర్కి. నువ్వు ఏ పార్టీకి పనిచేసుకుంటావో, సాయంత్రం 5 తర్వాత 6 గంటల తర్వాత, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊడిగం చేస్తావో, లేకపోతే అక్కడికి వెళ్ళి ఏమన్నా సర్వీస్ చేసుకుంటే చేసుకో, మాకెందుకు అవన్నీ? నువ్వు ఆ చైర్లో ఉన్నంత కాలం కూడా విద్యార్థులు ఆ సంస్థ, ఆ యూనివర్సిటీ యొక్క ప్రైడ్ నిలబెట్టాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ నీకు ఉండాల్సింది పోయి దాన్ని మొత్తాన్ని తొంగలో తొక్కితే ఆడేవాడండి. మాకేం సంబంధం అతను ఎవరైతే, ఏ పార్టీ వాడైతే? విద్యార్థుల జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అతను ఎలా అధ్యాపకుడు అవుతాడండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలోనే కాదు, నాగార్జున యూనివర్సిటీలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కానీ విద్యార్థుల్ని సర్వేస్కి అండ్ ఆల్సో దొంగ ఓట్లు వేయటానికి. ఎందుకంటే నేను కంటెస్ట్ చేసినప్పుడు మా ఏరియాలోనే నాగార్జున యూనివర్సిటీ నుంచి దొంగ ఓట్లు వేయడానికి వస్తే మేము పట్టుకొని పోలీసులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. తీరా వాళ్ళు ఏమంటారు, సార్ మాకేం తెలియదు సార్, మా జీవితం నాశనం అయిపోయింది అని దండాలు దశకాలు పెడితే ఇక తప్పనిసరి పరిస్థితి. అంటే మనం చెప్పిన వాళ్ళు ఏం పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు, అయినా కానీ మనం ఇంకా మానవతా దృక్పథంతో వదిలేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ విజిలెన్స్ రిపోర్ట్ అంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఉండేటువంటి మ్యాన్ పవర్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అనేకమైనటువంటి వాటిపైన ఈ విజిలెన్స్ రిపోర్ట్లన్నీ నడుస్తూ ఉన్నాయి. మీరు అన్నట్టు ఖచ్చితంగా 2 సంవత్సరాలు అనేది చాలా లాంగ్ టైమే, చాలా లాంగ్ తీసుకున్నారు. కానీ ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ ఈయననే కాదండి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నేరం చేసిన వాళ్ళపైన కఠినంగా ఉంటుంది. కానీ సిస్టమ్ ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళలాగా చేసేటువంటి నైజం కానీ, వాళ్ళలాగా ప్రతీకారం లాగా లేదు, మిడ్ నైట్ చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేసినటువంటి ఆ టైపు విధానం చేసేటువంటి నాయకత్వం మాది కాదు. ఖచ్చితంగా కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది కాబట్టి కొంత లేట్ అవుతున్న మాట వాస్తవం. కానీ ఇక్కడ ఒకటి, మేము ఏమి చేయట్లేదు, చేతకాని ప్రభుత్వం, అవన్నీ మన కృష్ణన్ అన్నారు అన్న. అటువంటి చేతకాని ప్రభుత్వం అయితే మీరు ఈ రోజున ప్రపంచంలో ఎక్కడా జరగని మా చేతకానితనం, చేతయ్యేతనం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమంలో చూపిస్తున్నాం. వీళ్ళు చేసేటువంటి నేరాలపైన చట్టానికి అప్పచెప్పాం, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కొంత లేట్ అనేటువంటి మాట మీకుండేటువంటి అభిప్రాయం నాకు కూడా ఉంది. కొన్ని ప్రొసీజర్ ప్రకారం పోవాల్సింది కాబట్టి మన ఇష్టం, మనం అనుకున్న ప్రకారం. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు, సార్ అంటే ఈ టైం నేను ఇంకో విజిలెన్స్ రిపోర్ట్ గురించి కూడా ఉదాహరించదలుచుకున్నానండి. ఇది గుంటూరులో డోకిపర్ అనేటువంటి ఒక విలేజ్లో ఇప్పుడు ఆ వీసీదంతా 15-16 కోట్లు చెప్తున్నారు. ఇది దరిదాపు 25 కోట్ల రూపాయల స్కామ్. 25 కోట్ల రూపాయల స్కాము. విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, గవర్నమెంట్కి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో స్వయంగా కంప్లైంట్ దారుని నేనే. ఆ విజిలెన్స్ రిపోర్ట్లో నా పేరు 10 సార్లు ఉదహరించారు. నేరం మొత్తం కూడా నిరూపించారు. అయితే ఒక యాంగిల్లోనే నిరూపించారు. అసలు నిజంగా చేసినటువంటి స్కామ్ పైన కాకుండా కొంత భాగం మాత్రమే నిరూపించారు. నేను ఇదే డీజీపీ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నిన్న విజిలెన్స్ వాళ్ళు పిలిచి దాన్ని క్లోజ్ చేశారు ఆ కంప్లైంట్. నేనేమిచ్చాను, మీరు అన్ని విచారణ సరిగ్గా చేయలేదండి, మళ్ళీ పునర్విచారణ చేయండి అని ఇస్తే దాన్ని క్లోజ్ చేశారు. కారణం ఏంటంటే దానికి ఇంకొక ప్రొసీజర్ ఉందంట. మళ్ళీ ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటా ఉంటారు. అంటే ఇక్కడ అధికారులు ఎవరు కూడా అధికార పార్టీ అనో లేదా ఇంకోళ్ళనో
వాళ్ళు ఏటువంటి ఫేవర్ చేసేటువంటి పరిస్థితి లేదు. రూల్ పొజిషన్ ప్రకారం వర్క్ చేస్తున్నారు కాబట్టి రూల్ పొజిషన్ ప్రకారం జరుగుతున్న క్రమంలో కొంత ఆలస్యం అవుతున్నది కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇవి స్పీడ్ అవుతాయి అనేటువంటి ఆలోచన అందరి దృష్టిలో కూడా ఉంది. ఒకటి ఇక్కడ మీకు ఈ యూనివర్సిటీస్ అనేటువంటి ఏ విధమైనటువంటి ప్రొడక్ట్స్ బయటకు వస్తారు, ఏ విధంగా దేశం యొక్క దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రీమ్ని బయటికి అలా యూనివర్సిటీస్ నుంచి వస్తారు మనం చూసాం. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు వీసీ కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా చేసినటువంటి అనేకమైనటువంటి మీరు చూస్తే ఎంపీస్ ఎమ్మెల్యేస్ అప్పుడున్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే భార్యలకి పిహెచ్డి సీట్లు ఎంటెక్ సీట్లు ఇవన్నీ కూడా ఇల్లీగల్గా అడ్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. జీవీఎంసీ కార్పొరేషన్ అయితే ఎలక్షన్ మొత్తం అక్కడే చేశారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అక్కడే చేశారు. ఇన్ని చేసిన దానికి పైన కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళపైన ఎంత కోపం ఉన్నా సరే ప్రాసెస్ ప్రకారం సిస్టమ్ ప్రకారమే పోతా ఉంది. కక్ష సాధింపు చర్యలు కాకుండా నేరాన్నే ఒక ప్రామాణికంగా తీసుకొని ఆ నేరస్తులకి చట్టానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి దాన్ని వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప మా చేతైనతనం అభివృద్ధి మీద చేతైనతనం చూపిస్తా ఉన్నాం, సంక్షేమం పైన చేతైనతనం చూపిస్తా ఉన్నాం. అది ప్రపంచం ఎరుగుతా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాం. ఈరోజే మన లోకేష్ గారు కూడా చెప్పారు 90 రోజుల్లో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని చెప్పారు. అది చేతైనటువంటి ప్రభుత్వం చేసేటువంటి పనులు అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా సరే ఈ క్రిమినల్ కేసులు క్రిమినాలజీలో పిహెచ్డీలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా పనిచేసినటువంటి గవర్నమెంట్ అధికారులు, జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు కేవలం ప్రజలు మాత్రమే కాదు, ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యారో వారిని అడ్డం పెట్టుకొని చేసినటువంటి ప్రతి అవినీతి కార్యక్రమం వల్ల అనేక మంది ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. అదేవిధంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు, ఐఏఎస్లు ఉద్యోగాలు ఓడగొట్టుకున్నారు. ఇటువంటి అనేకమైనటువంటి అంటే సంస్థాగతంగా అధికారుల్ని పాములుగా బలిపశువులుగా పెట్టి వారి భుజాలపై నుంచి వారి అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ లిస్టులో లేటెస్ట్గా వైస్ ఛాన్సలర్లను కూడా జాయిన్ చేశారా? ఆ లిస్టులో ఇప్పుడు వరుసగా వెళ్తుంటారా? అంతేకాదు మీరు చెప్పినట్టుగా నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద కూడా ఇంతకన్నా ఎక్కువ ఆరోపణలు వచ్చినాయి. నాకు గుర్తున్నంత వరకు నాగార్జున యూనివర్సిటీలోనేనా విగ్రహాన్ని, ఎవరి విగ్రహం అది, స్వాతంత్ర సమర యోధుల విగ్రహాన్ని ఏదో తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఏదో పెట్టారన్నారు. ఆ తర్వాత కూడా తొలగించడానికి ససేమిరా అన్నాడు. మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి అనుకుంటా తీసేయాల్సి వచ్చింది. ఎవరు ఆయన మహానుభావుడు? ఆయన పేరు కూడా విని మేము తరిస్తాం. ఒకసారి కాస్త చెప్పండి. రాజశేఖర్ అనుకుంటారండి, అసలు ఎవరి విగ్రహం ఉండేది అక్కడ? విగ్రహాన్ని తీసేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది అసలు వైస్ ఛాన్సలర్ రైట్ ఉంటుందా? సార్ వీళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి మానసిక దీంట్లో ఉన్నారు సార్. ఏదైనా సరే వికృతంగా చేయడం ద్వారా, ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం దేన్నైనా ఏదైనా సరే డిస్ట్రాయ్ చేయడానికి వెనకాడినటువంటి పరిస్థితి. మనం బాధ్యత అవుతాం అంటే ఉన్న వాటిల్లో కూడా చాలా నోబుల్గా ఉండాల్సినటువంటి సీట్ అది వైస్ ఛాన్సలర్ అంటే. అటువంటి వాటిని కూడా ఒక బానిసల్లాగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్లు ఖచ్చితంగా ఇక్కడైతే ఒక్కటే సార్, ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి మీరు చెప్పినా లేదా కృష్ణన్న చెప్పినా లేదా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు చెప్పేది కూడా ఏంటంటే చర్యలు అనేటువంటిది చాలా స్పీడ్గా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం, అంత స్పీడ్గా జరగట్లేదు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా సిస్టము విధానాలు అన్నీ కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి కొంత డిలే అవుతుంది. అయితే ఖచ్చితంగా అందరూ కూడా 1 by 1 రేపు వీసీఐఆర్ లేదు ఇంకొకరు వస్తారు, రేపు అందరు నేరం చేసిన వాళ్ళు అందరూ వస్తారు. మనం యాడ్ చేయాల్సిన పర్లా. ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ పక్కన ఏదైతే ఇనప ముక్కలు ఏ విధంగా అయితే అతుక్కుంటాయో అదే విధంగా వీళ్ళందరూ కూడా చేసిన నేరస్తులందరూ కూడా ఆటోమేటిక్గా చెరసాలనే ఆ ఇనప దీనికి మ్యాగ్నెట్ లాగా వచ్చి అతుక్కోవడం మాత్రం తథ్యమండి. దానికన్నా ముందు సురేష్ గారు ఒక్క మాట,
ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఏదో చర్యలు తీసుకుంటారు అనేది కూడా లేదండి. ఆ నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఒక మాట చెప్తాను, ఆడుదామ ఆంధ్ర పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రోజా మంత్రిగా ఉన్న దానిలో 105 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇచ్చి సిఐడి దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు జరపండి అని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు పంపినటువంటి ఆర్డర్స్ వచ్చి 6 నెలలు దాటిపోయినాయి. నాకు తెలిసి 8 నెలలు అవుతున్నట్టుంది. ఇంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ లేదండి. అందుకనే మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, ఆయన సతీమణి ఇదే యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తారు. ఆవిడ కూడా ఈ ప్రసాద్ రెడ్డి ప్రమోషన్ ఇవ్వకుండా 11 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉంచాడు. వేధింపులు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. పల్లా శ్రీనివాస్ అవి చెప్పుకొని తీవ్రమైనటువంటి ఆవేదన చెందినటువంటి పరిస్థితి. అదే విధంగా పిహెచ్డీలకు సంబంధించినటువంటి విషయంలో మీరు లక్ష్మీ పార్వతి గైడ్ గా పెట్టి పిహెచ్డీలు వచ్చాడండి. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకేమన్నా ఉందా? అంటే ఇన్ని అక్రమాలు చేసినా సరే ఇప్పుడు కేవలం కంటి తుడుపు చర్యగా ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పేపర్లో నాటి రేపు మర్చిపోతారు. అంతకు మించి ఏమీ లేదు. మీరు ఎన్ని కవర్ చేసుకున్నా కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం వాళ్ళలో వ్యతిరేకత గురించి మాకు సంబంధం లేదు. ఇంకో విషయం, లక్ష్మీపార్వతి గారి గురించి గుర్తు చేసిన ఖచ్చితంగా ఆవిడకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే, మనం మాట్లాడుకోవాల్సిందే. ఆవిడ నాకు తెలిసినంత వరకు దేనికో వైస్ ఛాన్సలర్గా కూడా పెట్టినట్టున్నారు కదా నాగార్జున యూనివర్సిటీకి. అది అలాగే ఎట్ ది సేమ్ టైం అక్కడ తెలుగు ఏంటది, అది తెలుగు యూనివర్సిటీయా, రెండిటికి ఎట్ ఏ టైం రెండిటికి ఒకేసారి 2 పోస్టులు ఇచ్చారని కూడా ఒక వివాదం వచ్చింది. సార్ కృష్ణానీల్ గారు, ఎస్ సార్ నో సార్? అధికార భాషా సంఘం చైర్మన్ గా ఉన్నారండి ఆవిడ ఒకటి. అంతేగాని ఆవిడ గైడ్ గా పెట్టి ఇవ్వటం అనేటువంటి నిబంధనలకు విరుద్ధం ఆవిడ గైడ్ పెట్టి పిహెచ్డీలు ఇచ్చాడు ఏకంగా. అదోకే సార్, ఇది మీరు చెప్పిన యాంగిల్. నేనేమంటున్నానంటే అఫీషియల్ గానే ఈ అధికార భాషా సంఘం చైర్మన్ గా ఉంటూనే ఈ వన్ ఆఫ్ ది యూనివర్సిటీస్ నాకు గుర్తున్నంత వరకు ఆ నాగార్జున యూనివర్సిటీ నేను అనుకుంటా, ఆయన దాంట్లో కూడా ఆవిడకి ఏదో పోస్టింగ్ ఏదో ఇచ్చారని విన్నా. ఆవిడ అధికారికంగా చాలా చోట్ల ఎలగబెట్టినటువంటి వ్యవహారాలు ఉన్నాయండి. చాలా వివాదాస్పదమైనటువంటి. అలాగే సార్, ఒక శాలరీ కాదు ఇవ్వాల్సింది, ఈ 2-3 శాలరీ ఇచ్చే కార్యక్రమం ఇలా ఏంటి వితరణ ఇచ్చే కార్యక్రమాలు ఎలా సాగినాయి అంటే నేనేమన్నానంటే మరి రోజా గారి మీద చర్యలు తీసుకోవడానికి ఎంత అపసొపాలు పడుతున్నారు, మరి ఇంకా లక్ష్మీపార్వతి గారు ఇలాంటివన్నీ కూడా ఆవిడ పాత్ర కూడా ఉందని చెప్పేసి అంటే పాపం మరి ఆవిడని కూడా కాస్త దృష్టిలో పెట్టుకుని ఆవిడ ఈ వ్యవహారాలు కూడా మరి బయటికి తీయాల్సిన అవసరం ఉంటుందేమో అని అంటున్నాను. ఎందుకంటే ఇది రిలేటెడ్ టు అకాడమిక్స్కి సంబంధించిందే కాబట్టి నేను ఆ పాయింట్ని గుర్తు చేయాల్సి వచ్చింది. ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మనం బాజీ గారు ఈ లోపల రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఆయన ఈ లోపల బయటికి తీస్తూ ఉంటారు. మొయినుద్దీన్ గారు ఏం సార్ అనకూడదు కానీ నాకు అసలు యాక్చువల్గా ఈ రకమైనటువంటి పర్సనల్లీ ఐ విష్ దట్ ద కంట్రీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అట్లీస్ట్ ఒక క్యాస్ట్లెస్ సొసైటీ ఉండాలని చెప్పేసి కోరుకునే మొదటి వ్యక్తిని నేను. కానీ ఎందుకు సార్ రెడ్డి అని పేరు పెట్టుకోగానే ఎందుకంత మరీ బరి తెగించిపోయి, లేదా అంటే ఆ యాంగిల్లో చూడాలా, లేదంటే కనుక ఆయన పాపం డైహార్డ్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్సా, లేకపోతే సామాజిక వర్గమైనటువంటి ప్రేమ, వైస్ ఛాన్సలర్ అన్న ఆ పదవి మిగిలిన పోస్టుల కన్నా కూడా డిఫరెంట్ అండి. అంటే ఒక వైస్ ఛాన్సలర్ అనే ఒక టీచర్ దగ్గర నుంచి, సామాన్య టీచర్ దగ్గర నుంచి ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళంటే మనకు ఒక గౌరవప్రదమైనటువంటి భావన ఉంటుంది సమాజంలో. డాక్టర్ ఎలాగో డాక్టర్ లాగానే ఒక టీచర్కి, అది చిన్న టీచరా, పెద్ద టీచరా, ప్రైమరీ స్కూల్ టీచరా, ఇవి కాదు. అక్కడ మొదటి నుంచి మన సమాజంలో ఆ రకమైనటువంటి గౌరవ భావన ఉంది. అటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే అదొక ప్రైడ్. అది మరి ఆ ప్రైడ్ని ఆయన ఎందు గురించి అంతగా తొంగలో తొక్కి అంత పర్సనల్ ఇదిగా తీసుకొని చేశాడో అర్థం కాదు. ఒకవేళ చేసినప్పుడు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ చేయాల్సిందే. ఇదేదో అంటున్నారు కదా చట్టపరమైన చర్యలు, విజిలెన్స్ రిపోర్ట్, ఇవంతా ఒక ఎత్తు. నన్ను అడిగితే ది సోకాల్డ్ మీరు అన్నట్టుగానే అది ఎల్లో మీడియా అయితే ఎల్లో మీడియా, బ్లూ మీడియా అయితే బ్లూ మీడియా, వాట్ ఎవర్ ద కలర్ మీడియా, ద మీడియా షుడ్ గో టు హిమ్ స్ట్రైట్ అవే అండ్ ఫోర్సిబ్లీ అట్లీస్ట్ ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ మీడియా ముందు కూర్చోబెట్టాల్సిందే. ఏదైతే రిపోర్ట్లో వచ్చిందో ప్రతిదీ ఆయన ముందు పెట్టాల్సిందే. ఒక వైస్ ఛాన్సలర్గా ఏ రకంగా అతను సమర్థించుకుంటాడో ఈ బాహ్య ప్రపంచం వినాల్సిందే. ఇది నాకున్నటువంటి అభిప్రాయం.
ఎవరికి కావాలి మీ విజిలెన్స్ రిపోర్ట్లు, మీరు పేపర్లో రాసేవి, మీరు రేపు ఎప్పుడు తీసుకునే చర్యలు? అతను ఒక వైస్ ఛాన్సలర్గా విద్యార్థులకు ఒక గైడ్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఖండిస్తున్నాడా, లేదంటే పొరపాటు జరిగిందని చెప్పేసి అడ్మిట్ చేస్తాడా, లేదంటే ఎస్ నేను చేసింది కరెక్టే అని చెప్పేసి దమ్ముగా సమర్థించుకుంటాడో, ఇదంతా కూడా మీడియా కవర్ చేయాల్సిన అవసరం. మరి ఎందుకు నాకు అర్థం కాదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా షుడ్ గో టు హిమ్. ఇదే కాదు, ఇటువంటి ఆరోపణలు ఎవరి మీద వచ్చినా కానీ ఎవరు ఆపాలి? ఎందుకు ఆపుతారు? మీడియా వెళ్ళాలి, వాళ్ళ వర్షన్ కూడా వాళ్ళ దీన్ని కూడా బయట పెట్టాలి. తప్పే ఉంది. ఏమంటారు? నిజంగానే మా ప్రసాద్ రెడ్డి అటువంటి పని ఏమీ చేయలేదు అని అనుకున్నప్పుడు ఆయన మీడియా ముందు రావచ్చు కదా. మణిధన్ గారు సురేష్ గారు, మీకు విజయ్ కుమార్ గారికి, రాజీ గారికి, ఆంజనేయులు గారికి నమస్కారాలు సార్. 24 ప్రేక్షకులందరికీ సార్, ముఖ్యంగా ఈరోజు చాలా విచిత్రంగా చెప్తున్నారు. 10.160 కోర్స్ అని చెప్పిస్తున్నారు. ఓకే, మంచిది, అవినీతి రూపాయి జరిగినట్టే సార్. రామోజీరావు గారి సంతాప సభకు 12 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టి ఎందుకు కేటాయించి ఖర్చు చేసింది సార్? ఆ డబ్బు ప్రజల డబ్బు కాదా? ఎవరు రామోజీరావు? ఈనాడు అధిపతి, ఈనాడు పత్రికలో ఈటీవీ అధిపతి. ఆయన కోసం 12 కోట్లు ఖర్చు చేయొచ్చునా? ఆయన ఎవరు? దేనికోసం ఖర్చు చేశారు? ఇక్కడ 10 కోట్లు, 10.5 కోట్లు, 11 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రం మునిగిపోయిందన్నారు. కంటే ఈ రోజు జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడాల్సిన అవసరం అంతా ఇది టీడీపీ వారికి లేదు. ఈ రోజు భ్రష్టు పట్టిపోయింది టీడీపీ పార్టీ. స్వయంగా ఒక ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, ఇక్కడ గుట్కా, పేకాట, వ్యభిచారం ప్రతి ఒక్కరు జరుగుతుంది. అవినీతి 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 నా వల్ల కావడం లేదు. ప్రతి అధికారి అవినీతి. వైస్ ఛాన్సలర్ గురించి మాట్లాడమంటే ఎవడో ఎక్కడో ఎమ్మెల్యేలు ఎంపీల గురించి తెలియదే ఉంది. అది వేరే అంశం. అది ఇప్పుడైతే ఏమంటారు? ఒక్క నిమిషం. ఇప్పుడైతే ఏమంటారు? మీరేం ఖండించట్లేదు. అయితే ప్రసాద్ రెడ్డి తప్పు చేశాడు. ప్రసాద్ రెడ్డి తప్పు చేశాడు. ప్రసాద్ రెడ్డి తప్పు చేశాడు. ఎవరు తప్పు చేయలేదు? ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తప్పు చేయలేదా? లేకపోతే రామోజీరావుకు 12 కోట్ల రూపాయలు పెట్టి ఒక కార్యక్రమం నిర్వహించలేదా అని అంటారా? ప్రసాద్ రెడ్డి తప్పు చేశాడని ఒప్పుకుంటున్నారు మీరు. మా ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా తప్పు చేశాడు. ఏంటైతే ఎక్కడ తప్పు జరగలేదంటారా? తప్పు చేశారు సార్. తప్పు చేస్తే అరెస్ట్ చేయండి. ఇప్పుడు ఇందాక ఆంజనేయులు గారు చెప్పారు, కృష్ణారెడ్డి గారు చెప్పారు, ఆడుదాం పాడుదామని. రోజా గారి మీద కేసు పెట్టారు, 100 కోట్లు అది ఇది అన్నారు. ఎక్కడ పోయినా సరే కేసులో వెళ్ళి అంటే ఊరికి గుడ్డగాల్చి పెట్టేయడము. రోజా అవినీతి చేసింది, ఫలానా అవినీతి చేశారు, ఫలానా ప్రసాద్ రెడ్డి అవినీతి చేశారు, ఫలానా రెడ్డి అవినీతి చేశాడు. గుడ్డగాలు చేయడము, ఎంక్వైరీ జరుగుతుంది చెప్పడము. అంటే ఇది మబ్బ పెట్టడము, ప్రజలకు ఎన్నో కోట్లు పొడవడము, ద్రోహం చేయడమే. ఎవరో గుడ్డగాలు వేసేదే ఉంది సార్. ఆయన ప్రభుత్వం మారిన తర్వాత కూడా నాకు జగన్మోహన్ రెడ్డి, నేను వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాన్ని ఏమంటారు ఆశీస్సులు కావాలని చెప్పేసి. ఒక్క నిమిషం, ఆయన ఉన్నాడు వీసీ ఛాంబర్ లోనే ఫోటో పెట్టుకొని తిరుగుతుంటే ఇంకా కొత్తగా ఎవడో వచ్చి గుడ్డగాలు ఉంది ఆయన పెట్టుకున్నారు. ఫోటోలు గీటోలు ఏమంటే ఎంక్వైరీ చేయండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కృష్ణాంజలి గారు ఇప్పుడే చెప్పారు. అదే అంటే కొత్తగా ఎవరో గుడ్డగాల్చి మొహాన్ వేసేది ఏముంది అంటున్నా నేను. ఎవరో గుడ్డగాల్చి మొహాన్ వేసేది ఏముంది సార్? గుడ్డ కాల్చి మసి మొత్తం మొహాన్ని పూసుకుంటే ఆ క్యాండిడేట్ ఈ అవినీతి టీడీపీ అవినీతి ప్రభుత్వము ఈ ఎల్లో మీడియా చేసే పనే ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రాన్ని గర్వపట్టించేస్తారు వీళ్ళిద్దరు. రాష్ట్ర ప్రజలను దీనాటి మీరు అడుక్కు తినే వాళ్ళని చేసేస్తారు కొన్ని రోజులు పోతే. సార్ సురేష్ గారు, ఒక్క విషయం సార్, అసలు ఈ విషయంలో ఇటువంటి విషయాల్లో వైసీపీని తోసిరాజు అనేవాడు ఎవడు పుట్టలేడండి, పుట్టబోడు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా. ఎందుకనంటే ఆఖరికి మీరు మాట్లాడేది ఎట్లుందంటే
ఇప్పుడు ప్రసాద్ రెడ్డి అవకతవకలు పాల్పడ్డాడు. సో ఏంటి ఇప్పుడైతే అక్రమాలు చేశాడు, దాని మీద విజిలెన్స్ రిపోర్ట్ వేశారు, అది కక్షపూరితంగా ఇప్పుడు తీశారు. తీసిన దాన్ని ఎల్లో మీడియా ప్రచురించింది, ఎల్లో మీడియా ప్రచురించిన దాన్ని డిబేట్కి తీసుకున్నారు. ఇవన్నీ కూడా జరగకూడదు అని చెప్పేసి మీరు చెబుతున్నారు, అంతే కదా? మా వాళ్ళు తప్పులు చేస్తారు కానీ ఎవరు అడ్రస్ చేయకూడదు. అరెస్ట్ చేయండి, ఎవరు వద్దన్నారు? ఊరికి చెప్పేసి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చేసింది, అబద్ధాలు జరుగుతుందని కాలం వెళ్ళపించడం చేస్తుంది. తిరిగి కావాల్సింది యాక్షన్ కావాలి. ఈ విషయంలో మీకే సపోర్ట్ చేస్తున్నాను. అసలు లాస్ట్ డే తీసుకొచ్చి విజిలెన్స్ రిపోర్ట్ అంటే అసలు ఎవడన్నా నమ్మశక్యంగా ఉంటుందా? అదేదో ఒక 6 నెలల ముందో 3 నెలల ముందో తీసుకొచ్చి సర్వీస్ టర్మినేషన్ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకొని మీరు అన్నట్టు బొక్కలో వేస్తే అప్పుడు సక్కంగా ఉంటుంది. అది కరెక్ట్ ప్రొసీజర్. అది మీరు అన్నది కరెక్టే. ఈ విషయంలో నేను మీతోనే ఏకీభవిస్తాను. డెఫినెట్ గా చేతకాని ప్రభుత్వం, డెఫినెట్ గా చేతకాని ఎస్ రైట్. బాజీ గారు, సో అది సార్ సంగతి. వైస్ ఛాన్సలర్లు కూడా ఎక్కడ తగ్గలేదు గత ప్రభుత్వ హయాంలో అంటున్నాం. అంటే మామూలుగా అసలు విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండవా అంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, నాకు కూడా కొంత. కానీ ఇలా బరి తెగించి దాన్ని ఏమంటారు, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు, నేను వైస్ ఛాన్సలర్ అయితే ఏంటి అని చెప్పేసి అంతకుముందు లేదు, ఇటువంటి చూడలేదు. మరి విశ్వవిద్యాలయ స్థాయిలో వైస్ ఛాన్సలర్లు ఈ రకంగా అన్ని రకాల యొక్క లైన్లు దాటేయటం, లిమిట్స్ దాటేయటం అనేది ఈ ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే మరి నాగార్జున యూనివర్సిటీ. మరి ఆ నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సంగతి ఏం చేశారో తెలియదు. మరి ఆయన మీద ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారో, అసలు తీసుకునే ఉద్దేశం ఉందో లేదో, అసలు దాని మీద ఏమైనా ఎంక్వైరీ జరుగుతుందో లేదో కూడా తెలియదు. సార్, ఈ ప్రసాద్ రెడ్డి గారి ఘనకార్యాల గురించి ఒకసారి చూడండి. చాలా ఉన్నాయి సార్. ముందుగా మీకు, మన ఛానల్ వీక్షకులకి, అట్లాగే మన ప్యానెల్లో ఉన్న మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అటు ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, ఇటు నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, రెండు కూడా వైఎస్ఆర్సీపీ బ్రాంచ్ కార్యాలయాల్లాగా పనిచేసినాయి. అందులో ఎట్టి అనుమానం లేదు. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్లో ఈ రాజకీయ వైసీపీ ప్రచారం చేయటం, వైసీపీ సానుభూతి పరులతోటి అక్కడ కార్యక్రమాలు చేయించడం, ఒక రకంగా చెప్పాలంటే ఏ ఎలక్షన్ వచ్చినా కానీ అక్కడే అడ్డాగా మారి అక్కడే డిస్కషన్స్, వార్ రూమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మరీ పనిచేశారు. అందులో ఎట్టి పరిస్థితులు అనుమానం లేదు. అందులో ఒక అడుగు ముందేసి ఆయన ఏదైతే ప్రసాద్ రెడ్డి గారు చాలా ప్రక్రియలు నిర్వహించాడు. మరి ఆయన ఇందాక మరి కృష్ణారాయణ గారు చెప్పినట్టుగా ఆయన రిటైర్ అయిపోతా ఉన్నాడు. కానీ 2024 ప్రభుత్వంలో రాగానే జూన్ 29న ఆయన రాజీనామా చేసేసాడు. ఎందుకంటే ఎక్కడ కేసులు పెట్టి అతను లోపలేస్తారేమో అతను చేసిన పనులకి అని చెప్పేసి అతను రిజైన్ చేసేసాడండి అప్పుడే. అయితే ఆయన చేసిన వాటిల్లో చాలా ఉన్నాయండి. ఇప్పుడు విజిలెన్స్ బయటపెట్టిన వాటిల్లో కొన్ని మాత్రమే. మరి ఈయనకి హైకోర్టు జైలు శిక్ష కూడా పడిందండి. ఈయన ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ఏదో ఒక ఎంప్లాయీ అపాయింట్మెంట్ విషయంలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించాడని చెప్పేసి ఈయన మీద కేసు కూడా నమోదు చేశారు, శిక్ష కూడా వేశారు. తర్వాత అది కొట్టేయించుకున్నాడు అనుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఈయన ఏదైతే రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ రూసా RUSA దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫండ్స్ లో కోటాను కోట్లు కొల్లగొట్టాడు, డైవర్ట్ చేశాడు, అనవసరమైనవి ఖర్చు చేయించాడు. అట్లాగే ఇస్రో నిధులు కూడా 25 లక్షలు గోల్మాలేనని చెప్పేసి అప్పట్లో ఈయన మీద ఆరోపణలు వచ్చినాయి. అట్లాగే ఏంటంటే రిటైర్ అయిన సిబ్బందిని అనుమతులు లేకుండా, కౌన్సిల్ అనుమతులు లేకుండా వాళ్ళ పదవీ కాలాన్ని పొడిగించటాలు, అట్లాగే అర్హత లేని వాళ్ళని నియామకాలు, ఇట్లాంటివన్నీ. తర్వాత పీజీ దూర విద్య ఏదైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిర్వహించే కాలేజీలకి లంచాలు తీసుకొని వాళ్ళకి అనుమతులు ఇవ్వటం, ఇట్లాంటి చాలా ప్రక్రియలు ప్రైవేట్ కాలేజీలు అనమాట. ఇవన్నింటినీ చేశాడండి. చేసి వాళ్ళు చెప్పింది అంతా చాలా పీనట్స్. విజిలెన్స్ వాళ్ళు మెన్షన్ చేసిన ఇవాళ
పేపర్ క్లిప్పింగ్స్ లో మెన్షన్ చేసిన అమౌంట్స్ చాలా పీనట్స్ అతను చేసిన వాటిలో. ఎవరు సార్ ఇవాళ ఆ స్థాయిలో ఉండే 10 కోట్లు 15 కోట్లు అక్రమాలే చేస్తారా? 10 కోట్లు 15 కోట్లు అక్రమాలు ఏంటండి? 100 కోట్లు ఇంకా డీప్ కి వెళ్ళాలి దీంట్లో. మరి విజిలెన్స్ ఊరికే తూతు మంత్రంగా ముందే చెప్పినట్టుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవినీతిమయం, అవినీతి చేసింది అని ప్రజల్లో ఒక నెగటివ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేయడానికి చేస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం నిజంగా మరి ప్రజల మీద చిత్తశుద్ధితోటి ప్రజాధనం దుర్వినియోగమైంది, పెద్ద అక్రమాలు జరిగినాయి కాబట్టి అక్రమాలకు తావు ఇవ్వకూడదు ఎవరైనా కానీ అనే యాంగిల్లో మాత్రం దర్యాప్తులు జరగట్లేదు, ఏమీ జరగట్లేదు సార్. నేను ఒకటే ప్రశ్న, నేను ఇప్పుడు ప్రసాద్ రెడ్డి అనేకం చేశాడండి, ఆయన మీద అప్పట్లో గవర్నర్ కి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అప్పట్లోనే ఆయన మీద కేసులు టీడీపీ పార్టీ ఎందుకు పెట్టలేదు? ఎందుకు ఉద్యమం చేయలేదు? నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు? 2 యూనివర్సిటీల్లో అక్కడ పి రాజశేఖర్ ఎవరైతే నాగార్జున యూనివర్సిటీ ఉన్నాడో అతను కూడా పోతే ఇందాక లక్ష్మీ పార్వతి అంశాన్ని ప్రస్తావించారు. లక్ష్మీ పార్వతి గారు గౌరవ ఆచార్యురాలు ఆంధ్ర యూనివర్సిటీలో ఆ టైంలో. ఆవిడ్ని ఆంధ్ర యూనివర్సిటీలో ఏమి ఇచ్చారండి పోస్టు? ఆవిడకి ఇచ్చిన పోస్ట్ ఏంటంటే గౌరవ పరిశోధకులకు గైడు, పరిశోధనలకు గైడ్ అనమాట ఆవిడ. గౌరవ ఆచార్యురాలు ఆవిడ. మరి ఏం పరిశోధనలు చేసిందో, ఎక్కడ డాక్టరేట్ చేసిందో, ఎవరి మీద పరిశోధనలు చేసిందో మరి ప్రజలకే తెలియాలి, మాకైతే తెలియదు. ఆవిడికి ఈ రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఆవిడికి ఆచార్యురాలు, గౌరవ ఆచార్యురాలు పోస్ట్ ఇచ్చారు. ఈ రాజశేఖర్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నాగార్జున యూనివర్సిటీ కార్యక్రమానికి ముఖ్య అతిథురాలుగా పిలిచి మరి ఏం బిరుదిచ్చారు తెలుసా అండి? విశిష్ట మహిళా పురస్కారం ఆవిడికి. అప్పుడే ఎప్పుడండి 2021 కాదు సార్ అధికార భాషా సంఘం అని చెప్పేసి కృష్ణాంజలి గారు నాకు కూడా గుర్తుంది. మరి అది పదవి, అది ప్రభుత్వం ఇచ్చిన పదవి సార్. అది నేను మాట్లాడుతుంది ఏంటంటే ఈ 2 యూనివర్సిటీలు అలాగే సరే అవార్డు ఇవ్వచ్చులేండి, అత్యున్నత మహిళా పురస్కారాలు ఏంది, అంతర్జాతీయ మహిళా పురస్కారం కూడా ఇవ్వచ్చు. కానీ నేను అనేది అలాగ గైడ్ గాను లేదంటే గనక ఒక బోధకురాలిగా అలా పోస్ట్ ఇవ్వటం అది అఫీషియల్ కింద రాదా? అది సెకండరీ జాబ్ కింద రాదా? అది కాదు సార్, దానికి నియమాలు ఉన్నాయండి, నియమాలు ఉన్నాయి, ప్రోటోకాల్ ఉంటుంది, క్రైటీరియా ఉంటుంది, దానికి అర్హతలు ఉంటాయి. ఇవ్వచ్చు ఎవరికైనా, దానికి కావాల్సిన అర్హతలు ఇవ్వకపోవటాన్ని నా మెయిన్ పాయింట్ ఎట్ ఏ టైం కంకరెంట్ గా 2 పోస్టులు, ఒకవేళ ఈ పెయిడ్ పోస్టులు అయితే కనుక 2 రకాల జీతభత్యాలు తీసుకునే అవకాశం ఉంటుందా అంటున్నా. జనరల్ గా ఉండదు కదా అనేది నా పాయింట్ ఇక్కడ. అంటే ఇది గౌరవ ఆచార్యురాలుగా సార్ ఉండకపోవచ్చు పేమెంట్స్, గౌరవ ఆచార్యురాలు. మరి పేమెంట్లు ఇప్పుడు ఆ రోజుల్లో సార్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. పేమెంట్లకి ఎవరు అడ్డొస్తారండి? ఇచ్చే ఉంటారు. రికార్డ్స్కి వెళ్తే ఆర్టీఏ ప్రకారంగా తీసుకుంటే గనక గౌరవ ఆచార్యురాలకు కూడా 2 లక్షలు 5 లక్షలు నెలకి ఇచ్చే ఉంటారు, లేకుండా ఉండరు. లేకుండా ఆవిడ ఊరుకుంటుందా? డబ్బులు లేకుండా, పేమెంట్లు లేకుండా ఊరికే? ఆవిడకి ఆల్రెడీ బొగ్గ కారు ఉంది, హోదా ఉంది, ఏసీ రూమ్ ఇచ్చారు, అధికార భాష చైర్మన్ గా అన్ని ఉన్నాయి. కానీ ఇది అడిషనల్ అనమాట. ఈ అడిషనల్ గా ఆవిడకి ఆవిడేంటంటే గౌరవ బోధకురాలు, ఆవిడ పరిశోధన గైడ్, పరిశోధనలు చేసే వాళ్ళకే ఈవిడ గైడ్ అనమాట. ఆ పోస్ట్ ఇచ్చాడు ప్రసాద్ రెడ్డి గారు. అట్లాగే ఈయన రాజశేఖర్ గారు కూడా అవార్డు ఇచ్చారు. అవార్డులు ఇవ్వటం అంటే నలుగురిని పిలిచి నలుగురిలో బెస్ట్ ప్రాబబుల్స్ తీసుకొని నలుగురిలో బెస్ట్ ఎవరని ఎంపిక చేస్తారు సార్. మనకు తోచిన వాళ్ళకి ఇస్తే అవార్డు ఎట్ట అవుద్ది? ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఆ పంధాలో జరిగింది లక్ష్మీ పార్వతి అంశం. సో కాబట్టి ఏంటంటే నేనేం చెప్తున్నానంటే, నేను ముందుగా పేర్కొన్నట్టుగా 2 యూనివర్సిటీలు కూడా ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బ్రాంచ్ ఆఫీసుల్లాగా పనిచేసినాయి. అనేక కీలకమైన నిర్ణయాలు ఆ 2 యూనివర్సిటీల్లోనే జరిగినాయి. విద్యార్థుల ముఠాలని వాళ్ళు ఏర్పాటు చేసి, పార్టీ గ్రూప్స్ ని ఏర్పాటు చేసి అక్కడి నుంచే విద్యార్థుల ద్వారా రాజకీయాలని, ఉద్యమాలని నడిపారు. ఇవన్నీ బహిరంగ రహస్యం. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే, ఈవేళ ప్రభుత్వం మారిన తర్వాత లోకేష్ గారు ఇదే అంశాలని ఆ ప్రసాద్ రెడ్డి గారి గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించాడు.
తర్వాత విజిలెన్స్ విచారణకు ఆదేశించాడు. నేనేమంటానంటే మీరు ఆ రోజుల్లో ఎందుకు నోళ్ళు కళ్ళు మూసుకున్నారు, చెవులు? మీరు ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు అన్ని మూసుకొని కూర్చున్నారు? ఎందుకు యాజిటేషన్ చేయలేదు? ఇవాళే గుర్తుకొచ్చినాయా? ఇవాళ మీరు నిజం కావచ్చు కాక అవన్నీ నిజాలే, అతిక్రమణలే, ఉల్లంఘనలే. కానీ మీరు ఇవాళ చేస్తుంటే ఏమంటారు? ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా రాజకీయ కక్ష లేదా రాజకీయ ప్రయోజనం ఆశించి మా మీద దుమ్ము పోస్తున్నారు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు మొహిద్దీన్ గారు, మీరు శిక్షలు ఎందుకు వేయట్లేదు, మేము ఇన్ని నేరాలు చేస్తే అంటున్నాడు ఆయన. మరి సమాధానం చెప్పాలి కదా, మాకు ఎందుకు శిక్షించట్లేదు మమ్మల్ని? మేము అనేకం చేశారు మా మీద ఆరోపణలు. నెయ్యి కానివ్వండి, పప్పు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, ఇసుక కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, అన్ని చేశారు. మరి ఏది, ఎవరినన్నా లోపల వేశారా అని తహతహలాడుతున్నాడు మొహిద్దీన్ గారు లోపల వేయించమని. ఆయన మరి లోపల వేయించడానికి ఎందుకని సంశయిస్తున్నారో అర్థం కావట్లేదు. ఆరోపణలు చేస్తున్నారు, 4 రోజులు ముచ్చటించుకుంటున్నాం, మరి డిబేట్ లో మాట్లాడుకుంటున్నాం, తర్వాత అందరూ మర్చిపోతున్నారు. అవి ఎక్కడో కాగితాల్లో ఫైల్స్ అన్ని పక్కన పడేస్తున్నారు. మళ్ళీ ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు గత ప్రభుత్వం అవినీతి చేసింది, అనేక అక్రమాలు జరిగినాయి, అనేక డిపార్ట్మెంట్స్ లో 36 శాఖల్లో కూడా 36 రకాల మెలికలు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, నిజమే. మరి వాటన్నిటిని వదిలేసేయండి. ఎందుకు డిస్కషను? వదిలేసేయండి. ఇప్పుడు ఏం ప్రమాదం ఉందంటే వీళ్ళు వదిలేసిన మూలకంగా, వీళ్ళు పట్టించుకోకుండా మూలకంగా నిజంగా వీళ్ళు దోపిడీ చేసింది కూడా తెరమరుగైపోద్ది. ఆ ఉత్తదేలే వీళ్ళు ఊరికే రాజకీయ ప్రయోజనాల కోసం బురదేస్తున్నారు వీళ్ళ మీద అనే అనుకునే అవకాశం ఉంది ప్రజలు. అసలు నిజంగా చేసిన దోపిడీలు కూడా కనుమరుగైపోతాయి, దానికి అడిగు డైల్యూట్ అయిపోతాయి. కాబట్టి మీరు సీరియస్ గా తీసుకోండి. మీరు ఆ రోజుల్లో, ఇప్పుడు నేను అప్పట్లో కూడా ఈ ఆరోపణలు వస్తున్నప్పుడు నేను పరిశీలించాను. ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి ఆ యూనివర్సిటీలో ఇంత గౌరవం అని అనుకున్నాం మేము. యూనివర్సిటీలు ఇట్లా తయారైపోయినాయి, పవిత్రమైన విశ్వవిద్యాలయాలు. ఆ పవిత్రమైన విశ్వవిద్యాలయాల్లో మరి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే విద్యాలయాలు ఇలా తయారైపోయినాయి ఏంటి? పొలిటిక్స్ ఎందుకు దీంట్లో? ఏదో విద్యార్థి సంఘాలు, విద్యార్థి రాజకీయాలు ఉంటాయి కానీ డైరెక్ట్ గా రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయిపోయినాయి 2 యూనివర్సిటీస్ లో కూడా, అటు ఉత్తరాంధ్రలోను ఇటు ఇక్కడ మనకి. సో ఏంటంటే ఇవన్నీ యథార్థాలు, జరిగిన మాట యథార్థాలు, అతిక్రమణలు జరిగినాయి. బాజీ గారు, నాగార్జున యూనివర్సిటీలోనే కదా వన్ ఆఫ్ ది లెక్చర్ కోసం ద గ్రేట్ రాంగోపాల్ వర్మను పిలిపించి ఒక లెక్చర్ ఏదో ఇప్పించినట్టున్నారు. ఆయన అక్కడికి వచ్చి మొత్తం ట్రిపుల్ ఎక్స్ స్టోరీ చెప్పాడు. అక్కడికి వచ్చి ఒక పోర్న్ మూవీ చూపించాడు లైవ్ లో. పిల్లలు అసలు ఇలాగ 4 గోడల మధ్య చదువుకోకూడదు, రోడ్డు మీదకి వెళ్ళాలి, ఇష్టం వచ్చినట్టు తిరగాలి, ఈ జీవితం దిస్ ఈజ్ ఓన్లీ 1 లైఫ్, తర్వాత లైఫ్ ఉంటుందో లేదు తెలియదు, కాబట్టి బాగా అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి, విస్తృతంగా జీవించాలని చెప్పేసి గొప్పగా బోధనలు చేశాడు కదండి ఈ నాగార్జున యూనివర్సిటీ. నాగార్జున యూనివర్సిటీకి వచ్చి తన యొక్క పాండిత్యాన్ని అంతా ప్రదర్శించాడు. మరి అక్కడ అందరూ వచ్చారండి. ఎవరైతే ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ గా నిలబడ్డారో, కళాకారులు కానివ్వండి, నటులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకటే అక్కడ ఉండండి, అన్ని యాక్టివిటీస్ లో ఉన్నారు. యూనివర్సిటీస్ లో కూడా వచ్చారు, విద్యార్థులతో మమేకమయ్యారు. ఇప్పుడు విద్యార్థులే కదా సార్ కీలకం. విగ్రహం యొక్క వివాదం ఏంటి సార్? అది నాగార్జున యూనివర్సిటీలోది అసలు ఎవరిది ఉండేది అక్కడ? నాగార్జున లక్ష్మీ పార్వతి గారు, ఆవిడ అక్కడ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉత్తమ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్న ఆ పరిసర అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిందని వచ్చింది వార్త. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద వివాదాలు వచ్చినాయి. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024లో ఆ విగ్రహాన్ని తీయించేశారు, ఆ విగ్రహం తొలగించారు సార్. సో అది ఆ ఎపిసోడ్. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అంశమే జరిగింది అక్కడ. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా ఈ మేడం గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకొని వార్తలు వచ్చినాయి. సరే, అది ఒక వివాదాస్పదంగా మారింది. దాంట్లో కొన్ని గ్రూప్స్ వ్యతిరేకించినాయి, కొన్ని గ్రూప్స్ సపోర్ట్ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారి భార్య ఎన్టీ రామారావు గారి విగ్రహం గురించి పోరాడాలా? అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ యూనివర్సిటీ, దాన్ని ఏమంటారు హెల్త్ యూనివర్సిటీస్గా, హెల్త్ సైన్సెస్గా మారుస్తున్నప్పుడు పాపం అడ్డం పళ్ళ ఎన్టీ రామారావు గారి ధర్మపత్ని గారికి పోస్టింగ్లే ఇంపార్టెంట్ అనమాట మేడం గారికి. సార్ ఆవిడికి అర్హత లేకపోయినా
ఆవిడకి అకాడమీ చైర్మన్ ఇచ్చారు సార్, తెలుగు అకాడమీ చైర్మన్ ఇచ్చారు, అధికార భాషా సంఘం చైర్మన్ ఇచ్చారు. ఆవిడకి ఏ అర్హత ఉందో సార్? పోనీ ఆ చైర్మన్ వెలగబెట్టింది, ఏం చేసింది? మన అధికార భాషని ఏ శిఖరాలకు తీసుకెళ్ళింది ఆవిడ పదవీ కాలంలో? పోనీ ఆవిడ ఏదైనా ఎఫెక్టివ్ గా ఏదైనా మార్చగలిగిందా? ఏమైనా మనం చూసామా? పోనీ ఏదైనా అద్భుతాలు జరిగినాయా? ఏమీ లేదు కదా. అధికార భాష అంటే ఇంగ్లీషేగా మనకి ఆంధ్రప్రదేశ్కి. తెలుగు భాషా సంఘం ఏదో ఉంది సార్ ఆవిడకి. అలాగా సార్, అలాగా ఇక్కడ నేను సెటైర్ గానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్య ఎలాగో అలాగే మాతృభాషలో బోధన అనేది వన్ ఆఫ్ ది సెంట్రల్ పాలసీ అది. కానీ దాన్ని తొంగలో తొక్కి ఇప్పుడు ఈ మేడం గారు ఆ రకంగా కూడా ఇతోధికంగా మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుకి ప్రోత్సాహం ఇచ్చినట్టే. ఎందుకంటే అధికార భాషా సంఘం అంటే అధికార భాష తెలుగు కదా, తెలుగు కాకుండా ఇంగ్లీష్ చేశారు కదా, మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి చిన్నప్పటి నుంచే గొప్పగా ఘనంగా. ఆవిడ ఏమీ చేయలేదు సార్, చక్కగా ఎంజాయ్ చేసింది, పోస్ట్ ఎంజాయ్ చేసింది, ఎన్టీ రామారావు గారి ఆత్మ క్షోభిస్తుందేమో గనక ఈ విషయాలు గనక తెలిస్తే ఎన్టీ రామారావు గారి ఆత్మ క్షోభిస్తుందేమో. మరి ఆయన తెలుగు రాష్ట్రాలు తెలుగుదేశం అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు కదా, మరి ఆయన ధర్మపత్ని ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ తిట్టడం, వాళ్ళు విమర్శించడం అనేది ఆవిడ అర్హత. కూడా జగన్మోహన్ రెడ్డి అసలు మీరే మాట్లాడాలి. ఆగండి బాజీ గారు ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడుతుంటే ఎందుకేమో సార్ మీ వాయిస్ ఖచ్చితంగా తీసుకుంటాం ఈ విషయంలో. చెప్పండి మీ తర్వాత. మీరు అలా ఏం మీరు మాట్లాడుతున్నప్పుడు చివరిలో టెక్నికల్ ప్రాబ్లంతో కట్ అయింది, ఆ తర్వాత వెళ్ళటం జరిగింది. మీరు మాట్లాడండి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాదన్నారా? కానీ చెప్పండి సార్. ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతున్నారు, ఇది అవినీతి అంటున్నారు. 4,500 స్క్వేర్ ఫీట్ కి 4,500 కోట్ల రూపాయలు, 4,500 రూపాయలు అయితే స్క్వేర్ ఫీట్ వచ్చి 20,000 రూపాయలు కడుతున్నారు. అది సార్ అవినీతి. డిఎస్సీ 400 ఉద్యోగాలకు దుర్గం చేసి స్పోర్ట్స్ కోట కింద అమ్ముకున్నారే 15 లక్షలకు, అది సార్ అవినీతి. దాని గురించి చర్చించండి సార్. ప్రజలకు జరిగే అసలైన సమస్యల మీద చర్చించాలి సార్. మొయినుద్దీన్ గారు మీరు కూడా గొడ్డ కాల్చి మొహాన వేసేయకండి. మేము డిఎస్సి మీద ఆల్రెడీ చర్చించేసాము 3-4 రోజుల క్రితమే. అలాగే అమ్ముకునే లెక్క అయితే ఓకే, నేనే ఎక్కడైనా సమర్థించట్లా. మీ ఆధారాలుంటే సబ్మిట్ చేయండి, కోర్టుకు వెళ్ళండి. మరి అమ్ముకునే లెక్క అయితే 40 సీట్లు మిగిలిపోయినాయంట సార్. డబ్బులు ఎక్కువైపోయినాయండి. 40 ఎందుకు అమ్ముకోలేదంటారు? 40 సీట్లు మిగిలిపోయినాయంట ఇప్పటికీ కూడా, 40 పోస్టింగ్లు సార్. అన్ని మిగిలిపోతాయి సార్, అంత అవినీతి జరుగుతుంది, అంత మిగిలిపోతా ఉంటాయి. చెప్పేదానికి చేసేదానికి ఎటువంటి లేదు. డబ్బులు వస్తుంటే ఎందుకు మిగుల్చుకుంటారు సార్? డబ్బులు వస్తుంటే ఎందుకు మిగుల్చుకుంటారు పోస్టుల్ని? స్పోర్ట్స్ కోటాలో పాల్గొన్న వ్యక్తికి గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం ఇవ్వలే. పాల్గొంటే ఏమి చేయడానికి ఇచ్చేశారు అంటే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ఉద్యోగాలు వచ్చిన ఎందుకు ఇప్పుడు మేమేం సమర్థించట్లా. మీ దగ్గర ఆధారాలు ఉంటే వెళ్ళండి, నా న్యాయస్థానాన్ని ఆశ్రయించండి, ఆధారాలు చూపించండి. ఎందుకు ఈ రకంగా? ఆ జీవోనే ఆధారం సార్, అది అవినీతి. ఈ రోజు డిప్యూటీ స్పీకర్ సీట్లో కూర్చున్న తిరుమల రఘురామకృష్ణరాజు 947 కోట్ల రూపాయలు అన్ని అలా మిక్స్ చేసి కాదు, అన్ని మిక్స్ చేసేసి ఒకేసారి అన్ని తీసుకొచ్చేసి ఒకటే మిక్సీ వేసి కొట్టేస్తానండి. ఎట్ట కుదురుతుంది? ఏం ఇక్కడ వైస్ ఛాన్సలర్ గురించి మాట్లాడుతుంటే ఓకే, మీరు మాట్లాడండి. కావాలంటే నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడితే తప్పేంటి అని అడగండి, బాగుంటది. అలాగే లక్ష్మీపార్వతి గారికి ఒకేసారి 2 పోస్టింగ్లు ఇస్తాం, ఏంటి తప్పు దాంట్లో అని అడగండి. ఆవిడకి అర్హత ఉందని చెప్పేసి మీరు పోట్లాడండి, అది బాగుంటది. కానీ ఏవేవో తీసుకొచ్చి మాట్లాడతారు ఎందుకు? పదవికి జీతాలు ఇవ్వరు సార్, దానికి సాలరీస్ ఉంటావు, దానికి సాలరీస్ ఇవ్వరు సార్. ఓకే ఓకే, దానికి సాలరీస్ ఇవ్వరు.
ఓకే, అయితే మంచిదే. అయితే ఆవిడ తమ అమూల్యమైన సమయాన్ని విద్వత్తుని డబ్బులు తీసుకోకుండా ఆ రకంగా సేవ చేసింది అయితే మంచిదే. దాన్ని కాకపోతే ఒకటి మాత్రం అఫీషియల్ పోస్టింగే, అధికార భాషా సంఘం చైర్మన్ గా. రైట్, ఎనీవే ఆవిడకి తెలుగు అవును సార్, విద్యావేత్త తెలుగులో. అదే సార్ మా బాధ కూడా అదే, మా బాధ అదే. తెలుగు అని అవును సార్ ఒక్క నిమిషం సార్, తెలుగు అని మాట్లాడుకుంటున్నాం కదా. ఈ రోజు ఇంతమంది పిల్లలు, నేను 100 మంది పేరు చెప్తా, రాజకీయ నాయకులు అందరు టీడీపీ వాళ్ళే, జనసేన వాళ్ళే, బీజేపీ వాళ్ళే. వాళ్ళ పిల్లకాయలు అందరూ అమెరికాలో ఉన్నారు, అమెరికాలో చదువుకుంటారు, ఇంగ్లీష్ లో మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు తింటారు. వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు లేరా ఏంటి సార్? కాదు, విదేశాల్లో వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు లేరా? ఇంగ్లీష్ మీడియాల్లో వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు చదువుకోవడం లేదా? వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ లో చదవాలి, టోఫెల్ చదవాలి, పీహెచ్డీ చదవాలి, అమెరికా వాళ్ళు ఎంఎస్ చేయాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి. మీడియంతో లాంగ్వేజ్ స్కిల్స్ ఏం రావు సార్. నేనే ఎగ్జాంపుల్, నేను 10th వరకు తెలుగు మీడియం సార్, నేను 10th వరకు. అలాగని చెప్పి అలాగని మరి బ్యాడ్ ఏం కాదు. మేము ఇంగ్లీష్, హిందీ కంపల్సరీ, తెలుగు కంపల్సరీ, హిందీ కంపల్సరీ, ఉన్నది కూడా సంస్కృతి కంపల్సరీ. ఈడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు సార్, వాళ్ళ బొక్కలు బయటికి తీస్తే ఎందుకు రూపాయి పరికేస్తారు చిల్లర ఎదవలు. వాళ్ళందరూ ఉదయం లేస్తే తెలుగు లేస్తా, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అంతా ఇంగ్లీష్ లో మాట్లాడతారు. చాలా తీవ్రంగా ఉంటది. నీకంటే గట్టిగా, చాలా గట్టిగా మాట్లాడగలుగుతాం. విజయకిరణ్ గారు తెలుగు లెస్ అని తెలుగు లెస్ గా చేశారంటున్నారు వాళ్ళు. మరి దాన్ని మీరే రకంగా సమర్థిస్తారు చెప్పండి. మీరు కూడా ఇంగ్లీష్ లో డిబేట్ చేయండి, అయితే తెలుగులో ఎందుకు డిబేట్ చేస్తున్నారు? సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది టైం. రైట్, ఓకే, సబ్జెక్ట్ కన్ఫైన్ అండి. ఇప్పటికే సబ్జెక్ట్ డైవర్ట్ అయింది, రిలేటెడ్ కాబట్టి వెళ్ళాం. ఒక నిమిషం, రైట్ సార్, ఆగండి. మీకు మోనిద్దిన్ గారు ఆగండి. మీరు ఎనర్జీ లెవెల్స్ ఉంచుకోండి, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్